ఒక దశలో ఒక వర్గము క్రిస్టియన్ అని జగన్ గారు వస్తే తర్వాత మత మార్పిడులకు ఆజ్యం పోస్తారని ఒక ఫ్యాక్షనిస్ట్ పార్టీ నుంచి వచ్చినాన్ని ఇవన్నీ కూడా బాగా హల్చల్ చేస్తున్న సందర్భంలో ఒక మీడియా కూడా కొన్ని మీడియాలు కూడా లేనిపోని నిందలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. జస్ట్ ఏదోటి ఏదో మీడియాలో హల్చల్ అయితే ప్రజలు ఏదో మైండ్ సెట్ మారిపోతుంది అని అసలు పిచ్చోళ్ళు కాదు కదండి, అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉండి 5 సంవత్సరాలు ఏదో కొద్ది రోజులు దూరం ఉండదు ప్రజలకు, కానీ ఓదార్పు యాత్ర అని భరోసా యాత్ర అని ఇవన్నీ పెట్టారు. మధ్య మధ్యలో మీరు కూడా కలిశారు. రియలీగా ఈ సందర్భాన్ని మీరు ఎలా పురస్కరిస్తారు? ఆటోమేటిక్గా అది ఓటుగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, అంటే ప్రజలలో ఎప్పుడు ఉండటం, మీరు కూడా అప్పుడప్పుడు కలవడం. అవునండి, అవును. మీకు ఏమనిపించేది అసలు అంటే ఆయన నేను సేమ్ అయిపోవాలి లేకపోతే నేను ఏదో పదవులు సాధించేయాలి ఆలోచన అయితే నాకు లేదు. 2014 నుంచి కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. అనంతపురంలో ఎక్కడో ఒక సిఐకి ఎంపీకి ఇచ్చిన ఒక సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు కూడా అటువైపు లేదా మీ ప్రయాణం, లేకపోతే ఇలా లేదు ఇంకా ప్రస్తుతానికి నేను ఉందా సరే అది ఇప్పుడు నేను చెప్పలేను. జనరల్గా మీరు అనుకున్న ఒపీనియన్, లేకపోతే జగన్ గారు ఎప్పుడన్నా జోగి గారు మీరు కూడా ప్రచారానికి రాదని సందర్భాలు ఏమన్నా, లేకపోతే మీ హార్ట్ఫుల్గా? ఇప్పుడు నిజంగా మా సొంత ఖర్చులతో చాలా ఇబ్బందులు పడి అప్పుడు పర్సనల్గా రాజశేఖర్. ఇప్పుడు మరి మీ కాన్సన్ట్రేషన్ యాజ్ ఏ ఆర్టిస్ట్ గానా లేకపోతే రాజకీయ నాయకులుగా? నేను డిసైడ్ అవ్వలేదు. సీఎం అయిన తర్వాత కలిసారా? ఇంకా లేదండి, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం, ఎన్నో పనులు ఉంటాయి బాబా ఆయనకి. టైం భోంచేయడం నిద్రపోవడానికి కూడా టైం ఉంటుంది. అంటే సినీ ఇండస్ట్రీలో మరి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తుండడం వల్ల కొన్ని ఛాన్సులు మిస్ అయ్యారన్నట్టు కూడా ఆ మధ్యకాలంలో పుకారు లేదు. మీరు చేసినా కూడా ఓపిక పట్టకుండా మీరు వెంటనే వచ్చేయాలంటే ఎట్లాగా? అయితే మీరు బాగా స్ట్రగుల్ కూడా చేసినట్టు విడిపోయేస్తున్నారు అనమాట. అంటే అదే సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ ప్రచారం ఏంటంటే బాగా అనుమానము జోగినాడు గారి కానీ ఉపయోగం కాదు. కాంట్రవర్సీ ఏం లేదు. ఓకే, కాంట్రవర్సీ ఏం లేదు. అడిగారు, నా వరకు నేను చెప్పగలిగినంత, నేను పెయిన్ ఫీల్ అవ్వకుండా ఉండనంతా నేను చెప్పగలుగుతాను. ఇంకా అది చెప్పాలంటే బేసిక్గా ఏంటంటే వాటి వల్ల మళ్ళీ పెయిన్ మిగులుతుంది తప్ప దానివల్ల ఇంత ఉపయోగం కూడా లేదు. కాబట్టి దాని గురించి